నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. మాజీ మంత్రి వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజాను ఈ వారంలో అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని క్వశ్చన్ రైజ్ అయింది. షాప్ చైర్మన్ రవినాయుడు చెబుతున్న మాటల ప్రకారం రోజాను మరో 5 రోజుల్లోనే అరెస్ట్ చేస్తారని అంటున్నారు. అయితే షాప్ చైర్మన్ చెప్పినట్టు రోజా అరెస్టు జరుగుతుందా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద చర్చానీయాంశంగా మారింది. ఇక ఆడుదాం ఆంధ్ర స్కామ్ లో ప్రజాధనం దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం ఆరోపిస్తుంది. గత ప్రభుత్వంలో రోజా క్రీడా మంత్రిగా ఉండగా 119 కోట్లతో ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించారు. అయితే ఈ పోటీల పేరుతో రోజా ప్రోత్సాహకంతో 40 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని ప్రభుత్వం టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాకుండా షాప్ చైర్మన్ రవినాయుడు, మాజీ కబడ్డీ క్రీడాకారుడు ఆర్టి ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు. ఇక ఈ స్కామ్ పై రవినాయుడు ఫిర్యాదుతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆడుదాం ఆంధ్ర స్కామ్ పై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు గత నెలలోనే డీజీపీకి నివేదిక అందజేశారు. క్రీడా పరికరాల కొనుగోలు, క్రీడాకారులకు వసతి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని విజిలెన్స్ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ అవినీతి వ్యవహారంలో మాజీ మంత్రి రోజా ప్రమేయంపై కీలక ఆధారాలను విజిలెన్స్ సమర్పించినట్టు చెబుతున్నారు. ఇక దీంతో త్వరలో రోజాను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే మహిళా నేత అయినటువంటి తనను అరెస్ట్ చేసే సాహసం ప్రభుత్వం చేయదని రోజా ధీమం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా రోజా అవినీతి వ్యవహారంపై విజిలెన్స్ స్పష్టమైన ఆధారాలు సేకరించినందున ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేస్తామని షాప్ చైర్మన్ రవి నాయుడు స్పష్టం చేశారు. రోజాతో పాటు నాటి షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ వారంలోనే అరెస్టులు అంటూ జరుగుతున్న ప్రచారం రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పలు రకాల కేసుల్లో వైసీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులు జరుగుతోంది. అయితే మాజీ మంత్రి రోజా అరెస్టుపై టీడీపీ, జనసేన కార్యకర్తల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉందని కూడా అంటున్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ శ్రేణులు కారాలు మిరియాలు నూరుతున్నారు రోజా మీద. ఇలా అప్పట్లో నోరు పారేసుకున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సినీ నటుడు పోసాని కృష్ణమురళి, వైసీపీ సానుభూతి పరుడు బోరుగడ్డను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇదే విధమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు కొడాలి నాని, రోజాలను అరెస్ట్ చేయాలని ఎప్పటి నుంచో పావులు కదుపుతోందని అంటున్నారు. సో అనారోగ్య కారణాల వల్ల కొడాలి పేరును కాస్త వెనక్కి పెట్టి ముందు రోజాకు అరదండాలు వేసే దిశగా ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తుందని అంటున్నారు. అయితే విజిలెన్స్ నివేదికను ఆధారంగా చేసుకుని ఈసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారా లేక సిఐడి ద్వారా అరెస్టుకు చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పుడు చర్చకు తావిస్తుంది. ఇదే సమయంలో రోజాను అరెస్ట్ చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ అనుమతి లేనిదే మాజీ మంత్రిని అరెస్ట్ చేసే అవకాశాలు లేనందున ప్రభుత్వ నిర్ణయం కొన్నాళ్ళు ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం. మరి టీడీపీ వాళ్ళు అనుకున్నట్టుగానే రోజాను అరెస్ట్ చేస్తారా ఈ వారంలో? లేదు అంటే పుకార్లకు చెక్ పడేలాగా ఇవన్నీ కూడా కాదు అని రోజా నెట్టుకొస్తారా? మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.